రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, 2 కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, 3 ప్రజా ఉద్యమాలు నిర్మించడం. ఈ మూడిటి ద్వారానే బీసీ బిల్లు సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక పట్టుదలతోని తెలంగాణ జాగృతి ముందుకెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమం బీసీ బిల్లు సాధన కోసం చేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ 2 కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవాళ ఎక్కడి దాకా వచ్చాగింది? రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ జాగృతి యూపీఎఫ్ మేము అవసరమైతే రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేయడంతో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము చేసినటువంటి డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు మరి లీగల్ ఒపీనియన్ కోసము సాలిసిటర్ జనరల్ గారికి పంపడం జరిగింది. ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది. బీసీ బిడ్డల తరఫున అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదించిన తర్వాత నేను ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను. తమిళనాడులో ఇట్లానే గవర్నర్ గారు తాత్సారం చేస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు వెంటనే మంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి హక్కులు కూడా లేవు వాటిని డీలే చేయడానికి. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు డీలే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకోసం వెంటనే కోర్టుకు వెళ్లకుండా ఆగుతూ ఉన్నారు? మీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అయిపోయేటటువంటి అంశాన్ని ఎందుకు మీరు కోర్టుకు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీని కాపాడుతున్నారు? కాంగ్రెస్కు బీజేపీకి ఇంటర్నల్గా ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఇది వాళ్ళ బీసీ బిడ్డలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే బిల్లు పెండింగ్లో ఉన్నదో దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రపతి గారు ఆమోదించి వెనక్కి పంపొచ్చు, దాంతో సమస్య తీరిపోతుంది, డైరెక్ట్గా రిజర్వేషన్ వస్తుంది. 2, రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసినా మంచిదే. రిజెక్ట్ చేస్తే మన అసెంబ్లీలో మన కౌన్సిల్లో మళ్ళీ ఒకసారి మనం బిల్లు పెట్టుకున్నట్టయితే సెకండ్ టైం రాష్ట్రపతి దగ్గర పంపించే అవసరమే ఉండదు. అది రాజ్యాంగంలోనే మనకు ఉన్నటువంటి హక్కు. సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం, మీరు రిజెక్ట్ చేసన్నా పంపండి అని అన్నా కూడా మనకు బీసీ బిల్లు పీఠముడి విడిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇక 3వ అవకాశం ఏముంటుంది? రాష్ట్రపతి 1 యాక్సెప్ట్ చేయొచ్చు, 2 రిజెక్ట్ చేయొచ్చు, 3వది ఏదైనా క్వెరీ వేయొచ్చు, మాకు ఈ వివరాలు కావాలి ఆ వివరాలు కావాలని. ఒకవేళ అట్లాంటి క్వెరీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలి. కేంద్ర ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇవ్వాలి, కులగణన వివరాలు ఇవ్వాలి. అంటే అల్టిమేట్గా ఏదన్నా చేసి ఒక ముందడుగు పడాలనేటటువంటి తాపత్రయంతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇమీడియట్గా కేసు వేసే అవకాశం ఉంది. తమిళనాడు నిన్నగాక మొన్న కేసు వేస్తే మంచి తీర్పు వచ్చింది. 3 to 4 months లోపల రాష్ట్రపతి గారు బిల్లు వెనక్కి పంపాలి. ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ యూ డిస్కస్. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది. కానీ స్టేటస్ కో లాగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటామంటే కుదరదని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ 3 దశలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏం మాట్లాడుతున్నారు? పొన్నం ప్రభాకర్ గారు మేమందరం పోయి ధర్నా చేస్తామన్నారు. ఇదివరకు కూడా పోయి చేసిరు కదా, ఏమైంది ఆ ధర్నాతోని? మీరు చేసిన మీ ధర్నాకు మీ నాయకుడు రాహుల్ గాంధీ మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ ధర్నాకు ఆయన ఆనాడే రాలేదు. రేపు మళ్ళీ పోయి ధర్నా చేస్తామంటున్నారు. ఓకే, సంతోషం, మంచిది. ఇక్కడ చెప్పేది ఢిల్లీలో చెప్తారు, చేయండి. కానీ ఎంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటే, మేము పోయి ధర్నా చేస్తాం, అందరు బీసీలు రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది ఇది? మేము సత్రంలో భోజనం పెడుతున్నాం, మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి? మీకు సీరియస్నెస్ ఉందా? అసలు బీసీ బిల్లు సాధన చేయాలని ఉందా లేదా? ఉంటే బాజాప్తా ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టండి, అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి, లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి. మర్యాద పాటించండి, పద్ధతి పాటించండి. ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్ళి కొట్లాడినామో, బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటుపడితట్టు మాట్లాడతాం, మీరు రావాలి, అందరు రావాలి అంటే ఇది అవతలి వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్, చిత్తశుద్ధి కనపడతలేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా, అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు? రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్గా కేసు వేయండి. సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది, తక్షణమే ఆర్డర్ వస్తుంది.
చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో మరి వాళ్ళు ఒక రోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున. ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, మరి యూపీఎఫ్ కన్వీనర్ శివశంకర్ అన్న గారిని మాట్లాడమంటాను. ప్రెస్ మిత్రులందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మా బీసీ బిడ్డలు నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ 1 మినిట్ మాట్లాడతారు, ఎక్కువ కాదు. వీలైనంత మంది మాట్లాడే వాళ్ళు క్రిస్పీగా ఫాస్ట్గా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గారు గౌరవనీయులు బొల్ల శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.